జంట నగరాల్లో సికింద్రాబాద్, హైదరాబాద్లో చూస్తే గత అర్ధరాత్రి నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు మొదలయ్యాయి. హైదరాబాద్లో క్రిస్మస్ వేడుకలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మనం ప్రస్తుతం హైదరాబాద్లోని మేరీ క్రిస్మస్ చర్చ్లో ఉన్నాం. దేశవ్యాప్తంగా కూడా క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈరోజు రాత్రి 12 గంటల వరకు కూడా ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రార్థనా మందిరాలు ఇప్పటికే కాంతివంతంగా, ఆకర్షవంతంగా రెడీ అయ్యాయి. పెద్ద సంఖ్యలో కూడా ప్రార్థనను వీక్షించేందుకు చాలా మంది ఇతర దేశాల నుండి కూడా మేరీ క్రిస్మస్ ఇక్కడ చర్చికి రావడం చాలా ప్రత్యేకత. హైదరాబాద్లోనే ఉన్న చర్చిలలో కూడా ఈ చర్చి యొక్క ప్రత్యేకత చాలా ఉందని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఇప్పటికే ప్రతి ఇయర్ కూడా ఎవ్రీడే వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ప్రతి ఇయర్ క్రిస్మస్ వచ్చిందంటే చాలు ఇక్కడికి చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. అదేవిధంగా ఉదయం 6 గంటల నుండి కూడా రేపు ప్రార్థనలు జరగనున్నాయి. ఇక దేశవ్యాప్తంగా కూడా ఇప్పటికే అంత సందడిగా నెలకొంది. ఎక్కడ కూడా షాపింగ్ మాల్స్, అదేవిధంగా గిఫ్ట్లు ఇవన్నీ కూడా కొనుగోలు చేసి చాలా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి. అయితే ప్రస్తుతం మనం ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్ చూస్తున్నాం. ఈ సెలబ్రేషన్ చూడడానికి చాలా మంది క్రైస్తవులు వచ్చారు. వాళ్ళు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నేను చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు ఈ క్రిస్మస్? Hello, my name is Reshma and basically born and brought up in Hyderabad but married and settled in Delhi. I've come here back for Christmas holidays and it's been a great pleasure over the years to celebrate Christmas, not only in terms of a materialistic celebration but also in terms of celebrating the birth of baby Jesus in a spiritual way and spreading the message of joy and happiness to the world. Thank you. చెప్పండి, సెలబ్రేషన్స్ ప్రతి ఇయర్ ఎలా చేసుకుంటున్నారు మీరు? ప్రతి ఇయర్ మేము చాలా సంతోషంగా చేసుకుంటాము. ఎందుకంటే ఈరోజు December 25th ఈజ్ లైక్ దేవుడు జీసస్ క్రైస్ట్ మన కోసం చనిపోయి తిరిగి లేచినందుకు. దట్ ఈస్ ద రీజన్ వై వీ సెలబ్రేట్ క్రిస్మస్. సో దిస్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ద క్రిస్టియన్స్, దిస్ సెలబ్రేషన్ ఈస్ ఫర్ ద హోల్ వరల్డ్, including Muslims, Hindus, Christians, everyone is going to celebrate Christmas. That's what I want to tell. సరే, ఈరోజు రాత్రి ఏంటి ప్రత్యేక పూజలు ఏమేమి ఉంటాయి, ఏంటి అసలు ఈరోజు ప్రత్యేకత? ఈరోజు నైట్ వరకు For me, actually, this is a point in time. I mean, the whole season is a warm feeling, but most importantly, this particular day actually symbolizes the fact to me as humility. And given the fact that if you look at the kings and the shepherds who are at one place in terms of adoring Christ in the crib, that basically symbolizes that we come together as one. And the factor that is reminded to us is to be humble and be, joyous and happy with respect to this occasion. Getting all of us together. That's basically what I take from this. యేసు పుట్టినరోజును చిన్నపిల్లలు సైతం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అయితే ఈరోజు రాత్రి కూడా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొనడానికి చిన్నపిల్లలు వచ్చారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, హౌ టు సెలబ్రేట్ క్రిస్మస్? Hello, my name is Renata and I am from Delhi. I have come here to celebrate Christmas in my holidays. Christmas is celebrating the birth of Jesus in a spiritual way, and I have come here to this church because I like how the Mass and Christmas over here. ఇక ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న క్రిస్మస్ వేడుకలను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో కూడా ప్రార్థనలకు చాలా మంది చేరుకుంటున్నారు. ఇక రాత్రి ప్రత్యేక పూజలు ఇప్పుడు 11 గంటల నుంచి రాత్రి అర్ధరాత్రి 2 గంటల వరకు ఈ ప్రత్యేక పూజలు ఉంటాయి. మధ్యలో 12 గంటలకు కేక్ కట్ చేసి మరీ సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక రేపంతా కూడా ఉదయం 6 గంటల నుండి కూడా ఈ ప్రార్థనలు ప్రారంభమవుతాయి. రాత్రి వరకు కూడా యథావిధిగా కొనసాగుతాయి. ముఖ్యంగా ఈ ప్రత్యేకించి చెప్పాలంటే యేసుక్రీస్తు పుట్టినరోజును ఘనంగా జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము. ఎంతో మంది కూడా మాకు ఈ యేసుక్రీస్తు పుట్టినరోజును మేము ఘనంగా జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. దాదాపు వేల సంఖ్యలో కూడా ఇతర దేశాల నుంచి వచ్చిన పరిస్థితిని చూస్తున్నాం. సికింద్రాబాద్లోని మేరీ క్రిస్మస్ ఈ చర్చ్ మాత్రం చాలా ప్రత్యేకత అని చెప్పొచ్చు. ఇక్కడికి రాగానే యేసుక్రీస్తు పుట్టినప్పటి నుండి అతని చివరి వరకు కూడా ఎలాంటి విధానాలను అవలంబించారనే విధంగా చూడగానే ఆకర్షణీయవంతంగా ఉండే విధంగా కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. వీటన్నిటిని చూస్తూ యేసుక్రీస్తు జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పేసి ఇక్కడ వారు చెప్తున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఒట్టు స్టూడియో.